హలో ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర నుంచి బెంగళూరుకి బైక్ లో వస్తుంటే మధ్యలో హైవేలో ఇక్కడ లారీ అయితే పడిపోయింది. డివైడర్ అయితే ఎక్కేసింది, చూడొచ్చు మీరు. దాని టైర్లు కూడా పక్కన పడిపోయాయి. తీసుకెళ్తున్న లోడ్ మొత్తం లారీకే ఉండిపోయింది. అదైతే డివైడర్ పైన అటు సైడ్ కి ఇటు సైడ్ కి మధ్యలో అయితే పడింది. మేబీ యాక్సిడెంట్ నైట్ పూట జరిగి ఉంటుంది. హైవేలో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళండి. అలాగే నాయుడుపేట హైవే దగ్గర గవర్నమెంట్ బస్సెస్ లో పిల్లల్ని అయితే ట్రిప్ కి అయితే తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళని అడిగితే తిరుపతి అని చెప్పారు. గ్యాస్ ప్రాబ్లం కి బెంగళూరులో పెట్టే పప్పు సాంబార్ తిన్నాక ఇక్కడ ఊరగాయ షాప్ అయితే కనిపిస్తే కొన్ని ఊరగాయలు అయితే కొనుక్కున్నాం. ఇవేదో రజనీస్ బ్రాండ్ అంట. మా ఫ్రెండ్ కి ఊరగాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక 5 డబ్బాలు అయితే తీసుకున్నాం. చూడండి ఈ బండిలో ఎన్ని రకాల ఊరగాయలు ఉన్నాయో. బండికి 10 నిమిషాలు బ్రేక్ ఇద్దామని చెప్పేసి ఒక దగ్గర ఆగాం. అక్కడ చూస్తే మా సంచిలో తినుబండరాలు ఉన్నాయి. బండి ఇంజన్ కూల్ అయ్యే లోపల మన ఇంజన్ లోడ్ చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చొని ఒక్కొక్కటి అయితే తినేసాను. সরল মন থেকে দুষ্টুমি কোনোদিন যাবে না ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা. ఈ లోపు భోజనం టైం అయితే అయింది. మధ్యాహ్నం కాబట్టి ఒక రాగి ముద్ద అయితే తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని మంచిగా తిన్నాం. ముద్దలోకి మాకు చేపల పులుసు అయితే దొరకలేదు, అందుకే కోడి పులుసు తీసుకొని తినేస్తున్నాం. మీరు కూడా ఇలాగ బండి ఆపి మధ్యలో ముద్దలు తినుంటే కామెంట్ చేయండి. ముద్దేమో 20 రూపాయలే, చికెన్ కి 60 రూపాయలు తీసుకున్నాడు దొంగ మొక్కపోడు. సరే అండి, మంచి కంటెంట్ చేస్తే ఎవరు చూడలేదు, ఇలాంటి సొల్లు చెప్తే అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చిన్న సెకండ్ లేవురా నీలో.